ఈ రూమాలు తీసి ఆ పటేలకు వంగబడి ఇటు దండం పెట్టి. ఓకే, అందరికీ నమస్కారం. సత్య ప్రచారక్ సమాజ్ నుండి ఈ ప్రచారం సత్యాన్ని ప్రచారం చేసుకుంటూ ఏడుకొచ్చామంటే మనం అది భువనగిరి యాదాద్రి జిల్లా. ఇప్పుడు అప్పుడే ఉమ్మడి నల్లగొండ జిల్లా. మీ ఊరే ఊరటి పుల్లాయగూడెం బత్తిని యాదగిరి గౌడ్ దగ్గరికి ఈయన రజాకారు పోరాటంలో ఏం చేసిండు, ఏం కథ, అసలు చేసిందా చేయలేదా, అప్పుడు ఈ బీజేపీలు చెప్పేది కరెక్టా, ఈయన చెప్పేది కరెక్టా, ఒకసారి తెలుసుకుందాం. అన్న తాత నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? మంచిగా తాత, మంచి హుషారున్నా. ఇప్పటికి అంటే తన్నుల పడి గుద్ద గట్టిగా అయిపోయినాయి ఇప్పుడు. అంతేనా? దెబ్బలు పడి విన్నావా, ముడ్డి ఇసుంటి కారు పొడి పోయి పేసుకు కొట్టినండి, బయలుకి వస్తే ఆగదు నాకు. అంతేనా? ఇప్పుడు వాస్తవం చెప్తున్నా మీకంటే మాకు మనోహర్ గారు చెప్పగా జర్రసేపు వస్తుంటే లేకపోతే మొత్తం దూతారు దూరం కొంచెం కాదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? 95. 18 ఏళ్ళప్పుడు పార్టీలో పోయినా. ఏ పార్టీ? సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు ఒకటే పార్టీ. ఇవన్నీ సిపిఎం సిపిఐ లేదు, ఒకటే రజాకారులతో. అప్పుడు రజాకర్ రాలే, ఇక యూనో రజాకర్ రాలేదు. రజాకర్ ఏడైనా మొదలు తర్వాత వచ్చే రజాకారులు. అవును, తర్వాత వచ్చి, ఎందుకంటే పోరాటం అయిపోయిన చెప్పకి ఇక్కడ మిలిటరీ, పంజాబ్ మిలిటరీ వచ్చి సొక్క తిరుకొచ్చి కొట్టినాక అప్పుడు ఈ నైజాం సర్కారు ఎరిగి ఉంటే లాభం లేదు, ఇవన్నీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ జలగబెడుతుండ్రు, దొరల దాతలు సావదింగుతుండ్రు, జమీందారు సావదింగుతుండ్రు, మన జాగిదారు సావదింగుతుండ్రు, కాబట్టి ఎమ్మడే మొలదారం కట్టే పిల్ల లేకుండా కథ చేయరని ఈ తుర్కలు గొప్ప చెప్పేసి మిలిటరీ. తుర్కలు ఎవరైతే ఒక్కసారి ఇల్లు కనుకరాదు, మొలదారం కట్టే పిల్ల లేకుండా సాగడం కూడా మొదలు పెట్టేసారు. ఆ ఒక్క 10 రోజులనే ఈ నిన్ను నిలబెట్టి నీ భార్యని తెరిచిపోయారు. కాదు, ఇప్పుడు మీరు అప్పుడు పోరాటం చేసినప్పుడు దళాలలో ఎంతమంది ఉండేది? దళాలు ఏ దళానికి 20 మంది. 20 మంది అంటే ఆడోళ్ళు మొగోళ్ళు ఉండేదా? మొగోళ్ళమే. ఆడోళ్ళకి పొద్దాక ఆడ తిరిగేది, పొద్దాక ఊర్లు తెల్లందాక మేము తిరిగేది ఊర్ల పంట. జీతాలు రద్దు, ఎట్టుకొట్టాలు రద్దు చేయాలి. ఏమంటున్నా, సాగలి మంగళ బంధు, దొరదాతలకు ఇల్లు ఊకొద్దు, సరలు గడవద్దు, రిజార్చుకుని తెల్లందా జాతను రాసి వచ్చేది గోడల మీద. జాడను కాపించుకొస్తారు. కానీ ఇది కార్నే వచ్చి ఇక అప్పుడు ఈ పటేల్ పడవరది కదా, ఎవర్రా ఇది వచ్చి పల్ల కొట్టేది. ఇక ఊళ్ళే ఒక దొరికించుకొని కొడితే నాకు తెలియదు చెప్పొద్దు, చెప్పితే మేము సాధించాం అనేది. ఇక్కడ అప్పుడు రాయినారెడ్డి మాకు ఈ అదంతా రాయనారెడ్డి మాకు తరబేతి చేసిండు. రాయనారెడ్డి తర్వాత ఆయన ఈ దేవర ఇది బద్దం ఎల్లారెడ్డి, పుస్తపల్లి సుందరయ్య. వీళ్ళతోని నేను వీళ్ళకి అటకపోయి గట్క పోసిన. ఎవరికి? ఈ రాయనారెడ్డికి, బద్దం ఎల్లారెడ్డికి, నారాయణరెడ్డికి, బద్దం ఎల్లారెడ్డికి. ఇంకా మళ్ళీ పోతే ఈయనది ఇంకో పేరు ఉంది, ముగ్గురు ఇట్నే గొంగలు వేసుకొని గుర్రబేరం వచ్చేదాన్ని రాష్యంగా. గుర్రబేరం వచ్చి పటేల్, అరే పటేల్ గొర్రె జీవాలు ఇస్తావా, నీ ఆశ ఎంతనే చూస్తున్నది, నీ దగ్గర ఏముంది, ఏ సంగతి అనేది వీళ్ళు ఆయం తీసుకునేది. తెల్లందాక కథ చేసేది. కథం మీ ప్రాంతంలో పార్టీలో, మీ ప్రాంతంలో యాదగిరి గౌడ్, మీ ప్రాంతంలో మీకు అప్పుడు పటేల్ ఎవరుండే? పటేల్ అంటే దొరలకి మన మాల్ పటేల్, పోలీస్ పటేల్ అంతే. మీరు కొర్రెల మీరు యుద్ధం ఎవరి మీద చేసిరంటు? మేము చేసి జాగిరిదారు మీద. అంతే. జాగిరిదారులు ఎవరి దగ్గరకు వచ్చేది? ఇక్కడ భూమి అంతా వాందేనా? అక్కడ భూమి వాందే, కానీ ఈ భూమి అంతా ఒక దగ్గర పెట్టేది కదా. ఇప్పుడు ఈ తుక్కాపురం, రాగాపురం, కూరెళ్ళ, పుల్లాయిగూడెం, ఈ మొత్తం ఈ ఒక దొరవారి ఏది జాగిరిదారిని. బస్సు దుప్పెల్లి దొరవారికి 30-40 ఊర్లు, ఈడు ఇసునూరుకి 60 ఊర్లు, 60 ఊర్లు. మళ్ళీ పెట్టిపోతే కొండగడపోనికి 7 ఊర్లు, రామంజపురం 9 ఊర్లు, బైరవరి మండలం 18 ఊర్లు. ఇసుడు దొరలకు ఎవడు ఈ దేశముక్కు జాగ్రత్త వీళ్ళకి గుమ్మ ఇచ్చి అట్లా ఊరికి అండ పెట్టుకున్నాడు. బలం ఎందుకంటే ఇప్పుడు నేను కాకుంటే నీకెంత బలం ఉంటుందో అంత బలం ఉంచుకునేది. అదే పటేళ్ళు వాళ్ళ గుట్టలే వసూలు చేసుకుంటే బండలు పెట్టి కంప పెట్టి బండలు వసూలు చేసి కావుళ్ళు. అప్పుడు ₹80, ₹1 దొరకాలంటే సాధ్యం లేదు. ₹1 దొరకాలంటే సాధ్యం. భార్య మీద పుస్తకం కుదబెట్టి కౌలు కట్టిపోయేది. ఊళ్ళో కౌళ్ళకి వస్తే
ఊళ్ళో కోడిపిల్లకి ఒక్క కోడిపుంది కనపడితే కథ మాల్ పట్టేది పోలీసు పట్టారే కావాలి ఉరికిరా దాని కొలగొరు కొట్టి పారదెంగేసి ఇచ్చి వంట చేసుకొని తినిపోయేది. కోండు బియ్యం ఇచ్చేది, నూనె ఇచ్చేది, రూపాయలు కోండుని బెదిరిస్తే ఇది కోడి అరే సాగుడ పోయి కొంచెం అనే వాళ్ళు చేసుకొని కథ వాళ్ళకి ఏంటంటే అంటే అప్పుడు ఎవరికి అమాకులు అమాకులు బండలు ఎత్తు దొరాని రూమాలు తీసి ఆ పటేలకు వంగబడి ఇటు దండం పెట్టుకుని హాడిగా ఆడ ఊకుంటే దండం పెట్టుకుని వెనక జరిగి వచ్చి చెప్పులు ఇడిచి మళ్ళీ చెప్పులు ఉడుకొని గిట్ట నిలబడేది. అప్పుడు దొర ఏది ఊళ్ళో పోలీస్ పటేల్ మాల్ పటేల్ దొరలు ఏది దేశం ముక్కిందా అయినవా ఐస్తుంటే దాలను ఏం చేయాలనేది కరువు వచ్చింది. కరువులు ఏం లేదు, తిండి లేదు, అలా కంట్రోల్ కావాలి. కంట్రోల్ బియ్యం కంట్రోల్ మనం పండేదాము. అప్పుడు మూటలు కొడితే పుట్టడు ఒక పుట్టడు పండిస్తే కంట్రోల్ సగం మనకు సగం. ఆ సగంలో కుయ్యడం అమ్మితే ఒక కుండ 20 కిలోల వరకు పావుల నీరు. సరే ఇంకొక విషయమే యాగిరిన అన్నట్టనే ఏం కాదు చెప్పే. అయితే అప్పుడు ఏ పార్టీలు పనిచేసినాయి అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచినప్పుడు ఎన్ని పార్టీలు ఉండే? లేదు, ఒకటే పార్టీ. ఏం పార్టీ ఉండే? కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రెండే. అదొకసారి గుర్తు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రెండే. ఇవన్నీ ఎక్కడ ఈ చెల్లెది అన్ని దొంగ పార్టీలు ఎవరికి అన్ని ఆడన్నాయి. మరి మీరు అప్పుడు దళాలు అంటారు కదా, ఈ తుపాకులు ఆన్సర్ వచ్చేది మీకు చెప్పేది ఎందుగా అంటే ఈ తుపాకులు ఈ జాగ్రత్త ఇవి ఉన్నాయి కదా ఈ దొరదాతలు ఇలా ఏం చేయాలి? నాయకులు ఆరుట రామసారెడ్డి బుర్బుక్ చేసుకునేది. బుర్బుక్ వేసాం ఆరుట రామసారెడ్డి బుర్బుక్ వేసుకొని తిప్పుకుంటా ఈ జోడి సంఖ్య చేసుకొని బాగా ఇండ్ల పొడ తిరిగేది. ఈ దొరవారింటికి ఆడంగా దిగాలి. ఎక్కడంగా గడి ఉంది, ఎక్కడంగా తుప్పురాజు ఉంది, ఎన్ని సలహా తీసుకుని వచ్చేది పోదాకా. ఓకే చెప్పే. అయితే అక్కడ మాకు ఈ రైరెడ్డి వీటికి పెట్టాలంటే పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఏంది చీకటి దొంగలు అనేది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఎందుకంటే చీకటి దొంగలు వచ్చి చీకటి దొంగలు వచ్చేది గుసగుసలు ఇక ఊరల్లా జరిగేటప్పుడు ఆంధ్రలో ఏం చేయాలి ఎట్టా చేసి రైరెడ్డి వీళ్ళంతా చిన్న ఆంధ్ర మహోత్సవం అని భువనగిరి పెట్టింది. ఓకే, భువనగిరిలో ఆంధ్ర మహాసభ పెట్టేసిండ్రు. ఆంధ్ర మహాసభ పెట్టినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ సైకిల్ ఎక్కడివి, బస్సులు లేవు, పాటలు లేదు. పల్లెటండి రామజపి చిత్రాపురం నుంచి కడిని చిత్రాపురం ఇక్కడ, అనంతరావు ఇక్కడ, ఇది గుండాల భువనగిరి చేరి పేద ఆంధ్ర మహాసభ పెట్టి బ్రహ్మాండంగా బహిరంగ సభ పెట్టినప్పుడు అప్పుడు ఈ యొక్క ఈ భూస్వాములకు అప్పుడు అదిరిగా ఏది ఊళ్ళో ఉన్న భూస్వాములు అడిగి ఒక్కొక్కడు మొట్టమొదటి చదువుకుంటారు. అమ్మాయిలు చదువుకుంటారని వీళ్ళు కథ చేయాలనేది నిర్ణయం చేసుకున్నందుకు అది ఏం లేదు. వాళ్ళు చూస్తే పార్టీ బరగక్క నిర్ణయం చేసుకుంది. అదే వీళ్ళు ఏం లేదు, ఈ లంచ కొడుకులో పీడ్చి చేసి జనాన్ని కథ వీళ్ళు కథ చేయాలి కొడుకుని చేస్తున్నా. పట్టుకున్నావా నేను చెప్పేది. ఇక చేసినాక ఫస్ట్ ఏం చేయాలి? దున్నపోతే మొట్టమొదటి నీ దేశముకు పూల దుండి నాటి పెట్టాక దాన్ని దున్నుకోవాలి. కలుపు మొట్టమొదటి దప్పసాడిస్తే రే దొరది ఇలా నాటు పెట్టాలి, ఒక్క పిల్ల మీరు పోవద్దు. అక్కడ మొత్తం దొరలకు అడిగి నీ నాటు పెడితే అప్పుడు దోమల నీవుడు ఏది కలుపులు అంటే దోమల పొద్దాకపోతే బేడ, ఆ బేడ వేస్తే నీ వేస్తుండే ఇస్తుంటమ్మా పాలేయపోతే ఉండా నువ్వు నువ్వు పిల్లని అన్నావు. చల్ అరే కాదడం దొప్పు కుడుకురా అలాంటి పాలు పిండమని దొప్పలో పాలు పిండితేనే ఈ దొరలు పాలు ఇచ్చేది. ఏమంటారా దొరలో పాలు ఇవ్వకపోతే దాని గురించి చాలా చేపించుకో. అప్పుడు ఎవడు మరి ఇసుం దొర ఎట్లొచ్చింది సాగలేలం ఎట్లొచ్చింది అనుకున్నావు? దాని పార్టీ సరిగ్గా దాన్ని పూనబెట్టి మొత్తం పార్టీ సాధింపుతో చెప్పేది దొర ఆమె సంపాదించింది. అదే అదే వినవా ఆడి మరి అటువంటి శాఖ ఆడొకటి ఇది మన దగ్గర ఇది ఆత్మకూరు దగ్గర ఊర్లో తొందరగా ఆడ ఒక శాఖల ఈడ ఒక పోలీసు దాదింగింది ఈమె అక్కడ కథ ఆ దొరవని పని పెట్టింది. ఆడ దొర పని చేసింది ఈడ ఇంకొక చంపింది ఈమె శాఖలమే. ఏంటబ్బా ఈసుంటి సంగతి జరిగినాక ఒక్కొక్క దొరవని కథ చేసి పడేయండి బస్ చేసినాకనే అప్పుడు
ఇది లాభం లేదని అప్పుడు ఈ రథాకరణ తోలిండి అనుకోరాదు. ఇక దొరల దేశం మొత్తం తోబట్టించి కమిస్తారు అని అప్పుడు వీళ్ళందరినీ సంపాదించారు. ఇక తుర్కపడ్డ అంతా తురుక్కోలే ఏమన్నా బాధపడే కానీ మరి నువ్వు గట్టం నువ్వు కూడా బాధపడదు. ఆయనే నేను చెప్తున్నా, అదే అర్థం చేసుకుంటూ చెప్తున్నా. అర్థం చేసి పడుతుందంటే ఏమంటుంది ముచ్చాలపల్లి చూటమయ్య హంచతోడ వేసుకుంటే ఒక్కొక్క కాలబెట్టి గడ్డి నుప్పులు పెట్టి అప్పుడు దొంగతనం ఏం చేయాలి, ఈ ఈ రథకరణ పోరాటానికి ఉంటాయని పొక్కలు దొవి పొక్కలు పోసుకునేది ఎత్తులు బొంద దొవి గడ్డి పెట్టి వాళ్ళు ఒడ్డు పోసి మీద మందు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, బిడ్డ మీ ఇష్టం రోజులు వస్తాయి మిమ్మల్ని గడ్డి వదాలుగా పెడతారు, ఈ ఒడ్లు గుంజుకపోతారు, నగలు గుంజుకపోతారు, ఏది ఉన్నా మీరు బొంద దొవి పొక్క దొవ్వుకొని ఇండ్ల దాచుకొని ఇట్లా ఎండపొడి తిరిగి ఈ నాయకులకి ఇటు ఇటు చెప్పుకుంటూ వచ్చేది. చెప్పొచ్చి అప్పుడు ఈ జీతగంట బంద్ పెట్టేసినాం, సాకల మంగళం బంధు, ఎట్టుకొట్టాలు బంధు, ఆడ కూరల కాడ నుంచి జాగ్రత్తకి పండుగ వచ్చిందంటే పేర పండుగ వచ్చిందంటే ఏటలు గొల్లోళ్ళు మొత్తం ఏటలు చేసుకొని కావాలి పట్టుకొచ్చేది నడుచుకుంటా. ఎట్టి మామిడికి పచ్చలు ఆడికెళ్ళి, నిమ్మకాయ పచ్చడి ఆడికెళ్ళి, చింతకాయ పచ్చడి మొత్తం ఎట్టి కొట్టాలి. అటువంటి యొక్క భూములను ఏమనంటే వాళ్ళ చేతులు ఏముందా జాగ్రత్తారు, మనం మాట వినాలని పెద్ద మేతరికి 2 ఎకరాలు పెద్ద మేతరని, పోతుని పోస్తానికి ఎకరం అని, పెద్ద గౌన్కి 6 ఎకరాలు ఇది ఇనాం. ఇట్లా ఇచ్చుకుంటే వచ్చి జాగ్రత్త ఇస్తే వీళ్ళంతా నా కాపులు ఉండాలి. ఎందుకు ఇస్తుండే ఈ భూమి, నేను చెప్పిన చేతులు ఉంటారు, నేను చెప్పిన చేతులు ఉంటారు కాబట్టి ఇస్తుండే వాళ్ళకి ఇచ్చుకుంటా వచ్చి లాస్ట్కు ఈ ప్రయత్నం చేసినాక ఆంధ్రసభ పెట్టినాక ఈ తర్వాత ఇది గౌరవదాత నన్ను తోబట్టించాక అప్పుడు ఈ రథకారులను ఎమ్మడి పడితే ఈ రథకారుల గురించి వాళ్ళకి పోరాటం చేసి వర్షాల రాళ్ళతో కారం తల్లి అప్పుడు పాటలు పాడేది పాటలు ఎక్కడ పాట పాడేది ఏంది, 16 బండి గట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాము సర్కారోడా, ఏ బండిలో పోతానో కొడుకు నైజాము సర్కారోడా, గొల్లొల్ల ఆటలు ఉరిసే గొట్టొట్ట మెతుకులు ఉరిసే ఇక ఏమి తింటావు కొడుకు నైజాము సర్కారోడా, ఇక ఏమి తింటావు కొడుకు నైజాము సర్కారు. ఇట్లా అది పాటలు పాడుకుంటా చెప్పుకుంటూ పోయేదాన్ని. ఇట్లా ఇట్లా గొంగలు వేసుకునేదా, బుర్రగా తీసుకునేదా? బుర్రకథలు ఎక్కడ అప్పుడు ఇసుంటి గొంగలు ఎక్కడ దాచుకునేది అంటే మారేసాలు వేసుకొని తిరిగేది ఇది తెల్లం దాకా. స్వతంత్రం వచ్చినాక అప్పటికి రాజకీయాలు మంచి మంచి ఈ గొంగలు ఇది మీ పాటలు మాకేమో ఎక్కడ మీటింగ్ ఇవ్వకుండా పిలిపించుకునేది. ఏది ఈ బుర్రకథ మీటింగ్ కేఆర్ మీటింగ్ పెట్టినా, ఆర్డర్ రామసారి మీటింగ్ పెట్టినా మొత్తం వాళ్ళకి వచ్చేసి అప్పుడు ఎందుకంటే ఎలక్షన్ వచ్చింది కదా, అప్పుడు నెహ్రూకు ఫస్ట్ రాయనారెడ్డి నిలబడ్డాడు, నెహ్రూ నిలబడ్డాడు. రాయనారెడ్డి జైల్లో ఉన్నాడు. అంటే రాయనారెడ్డి నెహ్రూతో నిలబడ్డా? రాయనారెడ్డి నెహ్రూ నిలబడితే రాయనారెడ్డి నెహ్రూ కన్నా రాయనారెడ్డికి ఓట్లు ఎక్కువ వచ్చేసినాయి. అబ్బా అప్పుడు ఓట్లు వేస్తే ఓట్లు వేసేసి ఆయన జైల్లో ఉన్నది, జైల్లో ఉంటే గెలిచిండు. జైలు గెలిచిండు, పోటీ చేస్తే అన్ని ఓట్లు వేస్తే అప్పుడు ఈయన బయటికి వెళ్ళినాక రాయనారెడ్డిని నెహ్రూ గారు నువ్వు ప్రధానమంత్రికి ఉండు రాయనారెడ్డి అంటే ఏం చెప్పిండంటే ఇక్కడ అన్ని సీట్లు ఫుల్ వచ్చినాయి పార్లమెంట్ లా, ఇక్కడ ఈ అసెంబ్లీ మనకు వచ్చినాయి కానీ మరి ఢిల్లీలో 16 సీట్లు తక్కువ ఉన్నాయి, 16 ఎంపీలు 16 ఎంపీ తక్కువ ఉంటారు. ఈ తెలుగులో మొత్తం పైరుగు మంత్రి ఈ రాయనారెడ్డి 700 ఎకరాలు పంచిపెట్టి వచ్చిండు జనానికి. 700 ఎకరాలు పంచిపెట్టి రంగం మీదకి వచ్చేసి విన్నావా. ఇక దాని చేసినాక ఇప్పటికి గెలిచినాక నేను వద్దు నువ్వే ఉండు అని ప్రధానమంత్రి ఆయనే చేసిండు. అప్పుడు మేము ఓటు వాళ్ళకి వేసినాం. అవునా? రాయనారెడ్డి ఫస్ట్ ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి నెహ్రూ. అది కథ. ఈయన బలపరిచి ఈయన పేరు మీద ఢిల్లీ మరి ఇప్పుడు ఎర్రకోట ఎక్కడిది కమ్యూనిస్ట్ పార్టీ పేరు అది ఢిల్లీలో ఎర్రకోట కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రకోట కట్టేసిండు. అదే మొదలు ఎర్రకోట జెండా ఎగిరినాకనే ఇప్పుడు ఇక్కడ అన్ని జెండాలు ఎగుతున్నాయి. ఏది 15 ఆగస్టు 26 జనవరిలో. సరే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడైతే ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఎంతమంది? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకులు 2 బిడ్డలు. అందరూ పెళ్లి చేసావా? పెళ్లిలు అయినాయి, పిల్లలు అయినరు, వాళ్ళు ఎక్కడ అయిపోయారు. నాకు 5 ఎకరాల భూమి నాకు ఉంది. విన్నావా? నా పిల్లలకు షేరింత చేసిన నాకు ఈమె నా బిడ్డ కొడుకు, నా బిడ్డ కోళ్ళు. అయితే దీని గురించి జరుపుకుంటూ వచ్చినామయ్యా. వచ్చినాక ఇప్పటికి ఏముంది,
సమస్యలు జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి. ఇది రాజ్యం చేతికి వచ్చినాక అప్పుడు ఏముంది, క్యారీ గెలిచింది, కవలది గెలిచింది, ఒట్టివాడి రావురెడ్డి గెలిచాడు. ఏ పార్టీలా? కమ్యూనిస్ట్ పార్టీలా? ఒట్టివాడి రావురెడ్డి బుర్రక చేసుకుని వేసుకుంటే ఒక్కొక్క దూరాన్ని గద్ద వణికిచ్చాడు. వింటున్నావా? అసలు నాయకులు జరిగిపోయిండ్రు. రాంగ ప్రేమ లేదు. 90 మందితోని నేను అధ్యక్షుడు అయినా. ఏది శాసనసభతో బొందగిల్లే 90 మందితో చచ్చిపోతాయా? ఇప్పుడు 3 ఉన్నారు, 6 ఆడోళ్ళు ఉన్నారు, 3 మొగోళ్ళు ఉన్నారు. నీతో పనిచేసిన వాళ్ళు బతుకుంటారు. ఇప్పుడు ముక్కలు చచ్చిపోయారు. యాదగిరి చచ్చిపోయిండు, కేఆర్ బాయ్, సత్యరెడ్డి బాయ్, దుర్ప్రసాద్ బాయ్, సంజయ్ బాయ్, ఆటో రామసైడ్ బాయ్, ఒక్కరు లేరు. ఇప్పుడు ఈయన మన ఇది దొడ్డ నర్సే చచ్చిపోయా మొన్న బాయ్. దొడ్డ నర్సే చచ్చిపోయా. నారాయణ బతికే నారాయణ శాతం అయితే కన్ను కనపడకుండా అయిపోయింది. ఎప్పుడెప్పుడు కస్తా. సరే, మరి ఇప్పుడు నువ్వు ప్రజలకు ఏం చెప్తావు? మా ప్రజలకు ఏం చెప్తావు? ప్రజలకు ఏం చెప్పేది ఏముంది? కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు పోరాటం చేసాము, తెలివి తేకడ తీసుకొచ్చిండ్రు. కమ్యూనిస్ట్ పార్టీతోనే తెలివి తేకడ వచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పటికి పార్టీ అంటే ఏంటిది, అప్పుడు యుద్ధం ఏం జరిగింది, ఇప్పటికేం తెలియదు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు పుట్టలేదు, వాస్తవంగా పుట్టలేదు. ఇప్పుడు మంచి చేసి అప్పుడేమో తిండి లేక మీద వచ్చినాము. ఇప్పుడు ఈ తిండి ఉండి వీళ్ళు ప్రజల గురించి ఓట్లకు అమ్ముడుపోతుంది. అది పరిస్థితి. ఇప్పుడు మన పేరు మర్చిపోయినా, యాదగిరి పెద్ద మనిషి ఏం చెప్తున్నట్టే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసి తెలంగాణ తెచ్చింది. అప్పుడు రజాకార్ అంత అయిపోయింది. మంచి తెలంగాణ తెచ్చిన తర్వాత మీరు పైసలకు ఓట్లు అమ్ముకున్న నాయన బాగుండదు అని ఆయన అంతే. ఓట్లు అమ్ముకొని అన్ని పార్టీలు పెట్టిరు. ఇప్పుడు అది ఆ పిల్ల పార్టీ, ఇది ఈ పార్టీ, ఏమంటున్నా ఇవాళ బీజేపీ పార్టీ, తెలంగాణ ఆ పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ, బీఆర్ పార్టీ, ఆడబడి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారా వీళ్ళు? నేను అడుగుతున్నా. వాళ్ళు అసలు ఏం చేసిండ్రు? ఎక్కడ చరిత్ర చెప్పాం అసలు లేదు. వాళ్ళ చరిత్ర ఆ చరిత్ర చెప్పని రాదు. ఏ పోరాటం చేసి తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అప్పుడు ఎన్నేళ్ళు అయ్యి తెలంగాణ? ఓడు మన ఈయన చెన్నారెడ్డి కాలంలో పోరాటం చేస్తే అప్పుడు హైదరాబాద్ గడగడగడ వండుకుంటూ 8 రోజులు బంద్, బస్సులు నడవకుండా, బాటలు నడవకుండా. అప్పుడు ఎంత తిండికి ఆయన చేసి ఇందిరాగాంధీ ఇటువంటి తీటము కూడా తీసుకుపోయి అక్కడ వేసే అది. అందుకని ఇప్పుడు యాదగిరి తాత ఏం చెప్తుందంటే, పైసలకు ఓట్లు అమ్ముకోకూరి ఒకటి. రెండో విషయం ఏంటంటే, మేము చేస్తున్నటువంటి సత్య ప్రచారక సమాజ్ తరపున మీకు ఏం చెప్తున్నామంటే, మీకు సాక్ష్యం వీళ్ళే. అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రెండే పార్టీలు, బీజేపీ అనేది వాళ్ళు పెట్టి వాళ్ళు ఒక పార్టీ కట్టుకున్నారు. అది పార్టీ కట్టి అప్పుడు వాళ్ళు ఒక కాంగ్రెస్, ఇది ఒక కమ్యూనిస్టు, ఈ రెండే పార్టీలు పోరాటం చేసింది. రాజ్యాన్ని సాధించి ఆనాడు తెలంగాణ నెహ్రూ తెలంగాణ ఏర్పాటు చేసి తెలంగాణ ఆంధ్ర ఏర్పాటు చేయాలంటే అప్పుడు నెహ్రూ, ఇప్పుడు ఆంధ్ర పొట్టి శ్రీరాములు 41 రోజు వచ్చి సత్యాగ్రహం చేయించి ఆంధ్ర ఉక్కు తెలంగాణ అక్కని చేసి చచ్చిపోయినారు. కాబట్టి అప్పుడు నెహ్రూ ఆపేసిండు. అదే తెలంగాణ అప్పుడు అయ్యేది. ఆపి అప్పుడు ఆ రోజుల ఇప్పుడు అది అయిపోయినాక ఈయన పోరాటం చేసి చెన్నారెడ్డి తోక పట్టుకొని ఈయన నేను తెచ్చిన, నేను మేము తెచ్చిన, ఏం తెచ్చారు? ఎవడే తెచ్చింది? ఏం తెచ్చారు? ఏం చేసిరు వీళ్ళు? తెచ్చిందని చెయ్యి. నువ్వు జనాన్ని చూపెట్టు. జనంలో ఎంతమంది ఏం అప్పుడు తెచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నావు? మాకేమన్నా నిల్వ మమ్మల్ని ఉన్నోళ్ళకి ఏమన్నా ఇంత ఇతరు కష్టపడి ససనవులు ఉన్నారు, జల్లబడ్డరు, వాళ్ళ పెండాలను అమ్ముడు పోయి పెండాలను అమ్ముడు బాగా మాలభంగా చేసిన మింటిరి. వాళ్ళ బిట్ట పొరాలు నేను చూపిస్తే ఇప్పటికుందా? నేను చూపిస్తున్నాడు. వాళ్ళు ఎట్లా వాళ్ళు చెప్తున్నా అసలు ఒక ఉంది అనుకుంటే లాభం విషయం మీద వచ్చిన నీకు అర్థమైంది ఆల్రెడీ. తెలంగాణ సాయుధ పోరాటంలో ఖచ్చితంగా మళ్ళొకసారి చెప్తున్నా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రెండే ఉండే, మూడోది అనేది లేదు. ఊకే పేరు లేదు, మళ్ళీ ఉందంటే ఆయన ఉందనుకుంటారు. కాబట్టి సత్యం చెప్పుకుంటూనే పోదాం, సత్యం పలుకుదాం. సత్యం పలికితే 4 రోజులు ఇట్లా ఆరోగ్యంగా ఉంటారు. అసత్యం పలికితే అర్ధాయిస్తుంది వస్తారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. మరి ఆయన నమస్తే, థ్యాంక్ యూ. నీ విలువైన సమాచారం మాకు ఇచ్చినావు. అసత్యం ప్రచారం చేసే వాళ్లకు సత్యాన్ని చెప్పేందుకు మనం ప్రయత్నం చేస్తూనే ఉందాం.
చేస్తూనే ఉంటుంది. ఓకే, రైట్, బాయ్.